సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు, సకల జనుల సమ్మె సింగరేణి కన్వీనర్ మునీర్ ఇటీవల చనిపోయిన విషయం. నిన్న చనిపోతే వారి కుటుంబానికి నేరుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రధానంగా జర్నలిస్ట్ మునీర్ అమ్మతో చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఒకసారి సార్ ఉన్నాడు, మనం మాట్లాడిద్దాం. సార్, మునీర్ గారు చిన్నగా ఉన్నప్పటి నుంచి విలువలతోని పెరగడం జరిగింది. అందుగురించి ఎప్పుడు ఎవరైతే వేయడం జరిగిందో వాళ్ళ గురించి ఎప్పుడు కూడా కొట్లాడేవారు. అందుగురించి వారికి సింగరేణి కార్మికులు అంటే చాలా సంబంధాలు ఉండే, చాలా ప్రేమ ఉండే. ఎప్పుడు కూడా సింగరేణి కార్మికుల సమస్యలు రాస్తూ, సింగరేణి కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతూ, సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో ఆయన సత్సంబాలు పెట్టుకొని ఒక మంచి వ్యక్తి అని పేరు సంపాదించుకున్నారు మునీర్ గారు. మునీర్ గారు మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారి టైం నుంచి వారికి అనుబంధం. వాళ్ళిద్దరూ చాలాసార్లు చాలా విషయాలపైన చర్చించుకొని ఈ సమస్య పైన ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు చాలా చర్చించుకునేవారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే ఆలోచన, బీద ప్రజలకు, అణచివేసిన ప్రజలకు ఎట్లా ఆదుకోవాలని చెప్పి ఆ ఆలోచనతో వాళ్ళు పనిచేసేవారు. అందుగురించి వారికి చాలా మంచి వేవ్ లెంత్ ఉండే. అలానే దాంతో పాటు మా కుటుంబంకి, మాతో, అందరితో కూడా, నాతో, మా కొడుకుతోని, మా అన్నగారితోని, అందరితోని కూడా మునీర్ గారు ఒక ఆప్యాయత, ఒక ప్రేమ ఎప్పుడు కూడా మా కుటుంబంతో ఉండేది. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చోట్ల వెళ్ళి ఎట్లా తెలంగాణ గురించి కొట్లాడాలి, ఎట్లా తెలంగాణ గురించి చాలాసార్లు కోదండరామ్ గారు, జయశంకర్ గారు వాళ్ళందరినీ మా నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి, సార్ ఎట్లా చేయాలి, తెలంగాణ ఎట్లా సాధించుకోవాలని చెప్పి చర్చించేవారు. అంటే వారికి ఒక పెద్ద తెలంగాణ ఐట్ అన్నమాట. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఏదైతే గౌరవం కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులలో చేయలేదు, వారిని వాడుకున్నారు. కానీ మునీర్ గారికి ఎప్పుడు కూడా ఏదైతే ఆ జోష్తోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసము ఇన్ని ఆర్టికల్స్ రాసి అవన్నీ కూడా గుర్తించుకొని మునీర్ గారికి ఏదో ఒక మంచి పోస్టు ఏదో ఇచ్చేది ఉండే. కానీ పాపం వారికి అది తగ్గలేదు. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కొట్టాడారు. ఎప్పుడు కూడా ఇదే చెప్పేవారు, ప్రజలు వైపే ఉంటా, నేను ఎక్కడ కూడా ప్రజల వ్యతిరేకంగా నేను చేయలేను, ప్రజల కోసం కొట్లాడతానని చెప్పి వారు వెళ్ళేవారు. డెఫినెట్లీ మునీర్ గారు చనిపోవడము మా కుటుంబానికే చాలా లోటు. నాకు కూడా పర్సనలీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. వారి కుటుంబానికి నేను నిన్న కూడా పరామర్శించినప్పుడు చెప్పినాను, डेफिनेटली हम आपके साथ है और आपके साथ आपका ఫ్యామిలీ के साथ कभी भी कुछ भी है तो हमारे को फ़ोन करो అని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్లీ వారి గురించి ఓ మంచి సంతాప సభ మందమరిలో పెట్టి వారు అందరూ వారి జ్ఞాపకాలు అన్నమాట, వారు ఆ ప్రాంతంలో ఏమేం చేశారు అవన్నీ కూడా త్వరలో మీటింగ్ పెట్టుకుంటారు. సార్, మీరు ఇద్దరు కలిసి తెలంగాణ యాజిటేషన్లో చాలా ప్రాంతాల్లో కలిశారు. ఇటు కార్మికుల లోకంతో కావచ్చు, కార్మిక సంఘాలతో కావచ్చు, మమేకమవి వరుసగా ఉద్యమాల్లో మీరు పాల్గొన్న పరిస్థితి. మీరు ఇద్దరి సన్నివేశంలో ఒక మంచి ఘటన ఏదైనా చెప్పగలుగుతారా? అప్పుడు మా అన్నగారు ఇక్కడ ఎలక్షన్ కొట్లాడినప్పుడు బోడ జనార్దన్ వ్యతిరేకంగా కొట్లాడడం జరిగింది. ఆ రోజులలో మేము నా క్యాంపెయినింగ్ చూసి, మా అన్నగారి గురించి క్యాంపెయినింగ్ చూసి వారు ఒక ఆర్టికల్ రాశారు ఆంధ్రజ్యోతిలో, బాయ్ హోతో ఐసా అని. వారి అంటే మా అన్నగారు గెలవాలని చెప్పి ఏదైతే నేను పనిచేసినా ఆ పనితీరు చూసి ఆయన ఓన్గా నాకేం చెప్పలేదు, ఎట్లా ఒక అన్న గురించి ఎట్లా పని చేస్తున్నాడని చెప్పి వారు బాయ్ హోతో ఐసా అని చెప్పి ఆ రోజులలో ఆర్టికల్ రాయడం జరిగింది. నాకు అది కూడా ఒక మోటివేషన్ ఉండే, ఎట్లనైనా మా అన్నగారిని గెలిపించుకోవాలని. అట్లా
చాలా సంఘటనలు ఉన్నాయి మాకు. నేను కూడా ఎప్పుడు మంచిర్యాల వచ్చినప్పుడు వారి సత్యమని వారు పిలిచేవారు, వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలి, టిఫిన్ చేయాలని చెప్పి. ఒక ప్రేమతోని ఎప్పుడు కూడా మా కుటుంబానికి చూసుకునేవారు. సో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి వారితో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఒక రకంగా వివేక్ ఎమ్మెల్యే కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి. మునిరమ్మతో తనకు సన్నిహిత సంబంధం ఉంది. ఇదే కాక చాలా ఉద్యమాల్లో కలిసి పనిచేస్తాం. ప్రధానంగా తెలంగాణ యాజిటేషన్ అంశంలో తను కాకా వెంకటస్వామి దగ్గర ఉండి కోదండరాం కావచ్చు, జయశంకర్ కావచ్చు, ఇలా ముఖ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుట్లో కూడా కీలక పాత్ర మునీర్ అహ్మద్ అంశంలో ఒక పెద్ద సంతాప సభ కూడా పెట్టబోతున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పిన పరిస్థితి. సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.